మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. సో యాక్చువల్గా అర్ధాష్టమంలో శుక్ర బుధులు జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తుంటారు. దిస్ ఈస్ గివింగ్ ఏ న్యూట్రల్ రిజల్ట్స్, ఎందుకంటే రవి కుజులు కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాసగ్రహాలైన రవి, అలాగే బుధుడు, కుజుడు, శుక్రుడు అన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 4th house విచ్ రిప్రజెంట్స్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. You less concentration on your job and more concentration about your domestic issues. ఉద్యోగానికి సంబంధించి, మీ ప్రొఫెషన్కి సంబంధించి, అలాగే ఇతరత్ర వ్యాపారానికో ఏదైతే మిగతా విషయాల గురించి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు కానీ అది తర్వాత ముందు ఇంట్లో ఉన్న ఈ రెస్పాన్సిబిలిటీ, ఇంటికి సంబంధించిన ఈ మన వీటికి సంబంధించి ఏవైతే డొమెస్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సమస్యలు, వాటిని మనం రీసాల్వ్ చేసుకోవాలి అనేది ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు సాటర్న్ రిట్రోగ్రేడ్ అయ్యి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల చాలా వరకు కూడా దిస్ ఈజ్ వెరీ టఫ్ టైమ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాలు. సో ఏదైతే కొన్ని సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లోనే సప్తమ స్థానంలో శని చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఫార్వర్డ్ మోషన్లో సాటర్న్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. సో కాబట్టి ఇక్కడ చాలాసార్లు ఈ శని లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ 7th హౌస్లోకి రావటం వల్ల బిజినెస్లో కొంత స్లో డౌన్ కావచ్చు, కొంత రిస్ట్రిక్షన్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, అలాగే మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కానీ విత్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లోనే కొంత మనకి అంత బాండింగ్, అంత కనెక్షనింగ్ అనేది కొంచెం మనకి ఇవన్నీ కూడా ఏంటో తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయిన సాటర్న్ డైరెక్ట్ అయ్యారో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ 1 డిగ్రీ నుంచి 1వ డిగ్రీ నుంచి మళ్ళీ శని సప్తమ స్థానంలో మొదలెట్టారు ట్రాన్సిట్. కాబట్టి టెస్టింగ్ ద రిలేషన్, కరెక్ట్గా చెప్పాలంటే సాటర్న్ టెస్టింగ్ యువర్ రిలేషన్షిప్స్. అసలు నిజంగా ఎంత మీకు మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కోవర్కర్స్ సహోద్యోగులతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎంత మీకు వాళ్ళతో రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది వెరీ టెస్టింగ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది హట్టింగ్ యువర్ ఇన్నర్ పీస్. మెయిన్గా సప్తమ స్థానంలో శని అలా చేస్తుండే మొత్తం గ్రహాలన్నీ చతుర్థ స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నాయి. సో ప్రతిది కూడా ఒక అగ్రెసివ్ ఎమోషన్గా ఉంటుంది.
అంటే ఇక్కడ ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయని చెప్పడం అనమాట. సోమ మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన సరౌండింగ్స్కి సంబంధించి కావచ్చు, సో వీటి విషయాల్లో డొమెస్టికల్గా సమ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో బుధ గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ చతుర్థంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు కొంచెం యోగించడం వల్ల రవి కుజులు కొంచెం హార్డ్నెస్గా కొంచెం మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాలు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా ఈ శుక్రుడు బుధుడు మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బుధ గురువారం మళ్ళీ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మళ్ళీ శుక్ర శనివారాల్లో వారాంతానికి చూస్తే గురుడు ఆల్రెడీ రాశి వాళ్ళకి 10th హౌస్లో రెట్రాగ్రేషన్లో ఉంటా ఉన్నారు. సో 10th హౌస్లో రెట్రాగ్రేషన్లో ఉండడం వల్ల ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఆయన ఏంట్రా బాబు ఈ పని నాకు అర్థం కాకుండా ఉంది అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో అక్కడ ప్రొఫెషనలైజ్డ్గా మనకు ఒక పక్కన మనకి గురుడు రెట్రాగ్రేషన్ ఉండడం, ఇన్ని గ్రహాలు 4th హౌస్లో ఉంటాం. కాబట్టి డొమెస్టికల్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతగా జాబు చేయడానికి సంబంధించి కొంచెం బిట్టే స్ట్రెస్ఫుల్ టైం అనమాట ఇది. సో ఎప్పుడు ఇలా ఉంటుందని కాదు, ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా ఉండబోతుంది, సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోవడమే దానికి జ్యోతిష్యం. సో కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రవి కుజులు ఇద్దరు అర్ధాష్టమ సంచారం, ఇది ఎంత మాత్రం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మానసిక ప్రశాంతతకి మంచిది కాదు. సో కాబట్టి మెయిన్గా జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, కుజుడికి రవికి ఈ ఇద్దరి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా, ఏదైతే శని 7వ స్థానంలో వెరీ టెస్టింగ్ యువర్ రిలేషన్షిప్స్, ఇందా మనం అనుకున్నట్టు మీ దగ్గర వాళ్ళ మీద మనకి నిజంగా ఎంత రిలేషన్ ఉంది వెళ్తాం అనేది. సో మానవ ప్రయత్నంగా మ్యారిటల్ లైఫ్లో అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఉండేది చూసుకోవడం అనేది మంచిది. వ్యాపారంలో ఎక్కువ ఇబ్బంది రాకుండా ఉండటం అనేది మంచిది. సో కాబట్టి దీనికి మెయిన్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి గుడికి డైలీ వెళ్ళటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.